కల్కి మూవీ అంటే మనకు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక పెద్ద సినిమా లేదు చాలా రోజుల నుంచి. సో ఈ కల్కి మూవీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఓవర్ హైప్ ఇస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? ఈవెన్ ఇందాక మీకు వీడియో కూడా చూపించాను నాగేశ్విన్ డైరెక్టర్ది, ఎలా అనిపించింది? ఆల్రెడీ 2 ఎపిసోడ్ల కింద యానిమేషన్ చేసి అక్కడ అంత ముందు క్వశ్చన్ లో ఒకసారి చూపించా కదా, అదేది అమెజాన్ లోనో అందులోనే పెట్టారు. అది చూసా, నాకు పెద్దగా ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఆ సినిమాయే దీనికంటే బాగుండి ఉండాలి, ఇవే ఇంకా డీగ్రేడ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. ఆ యానిమేషన్ అంత బాగోలేదు, బ్రహ్మానందం దరిద్రంగా ఉన్నాడు అని చెప్పేసి అటువంటి రిలీజ్ చేసే ముందు ఆలోచించుకోవాలి. నిజంగా సినిమా అంతకంటే 100 రెట్లు బాగుండి ఉంటుంది. అదేదో కొద్దిగా చిన్నపిల్లలకు కూడా అట్రాక్షన్ ఉంటుందని, ఈ వీడియో గేమ్లో ఉంటుందని చెప్పేసి అదేదో పెట్టారు. అసలు అది ఈ పాయింట్ ఎక్కడ దొరికిందని అది ఆల్రెడీ శంకర్ సినిమాలో వచ్చేసిందని చెప్పాను. రోబోలో స్క్రాప్లో పడి ఉంటుంది కదా, అది ఆ పాయింట్ని అతను మళ్ళీ వెతికి ఒక స్క్రాప్లోకి వెళితే ఎలా దొరికింది, అదేదో పేరు పెట్టారు బుజ్జి అనేది పెట్టారు కదా, ఇఫ్ ఐ నాట్ రాంగ్, బుజ్జి అనే క్యారెక్టర్ ఎలా పుట్టింది అని చెప్పేసి, ఎలా పుట్టింది స్క్రాప్లో దొరికింది అనమాట. అది ఆ విధంగా నాకు అర్థమైనంత వరకు అది పెద్ద బాగోలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ ప్రిల్యూడ్ అని ఏదో పెట్టారని నిందా నువ్వు పంపించింది. ప్రిల్యూడ్ అంటే ప్రిఫేస్ కింద అనమాట, బిగినింగ్ ఇంట్రడక్షన్. సినిమా గురించి ఇంట్రడక్షన్ ఒక దర్శకుడిగా చెప్పుకోవచ్చు. హైప్ చేయటం ఏంటి, మరి చేయకుండా ఏం చేస్తారు? ఇందాక వచ్చి భక్త కన్నప్పకి, ఆ కన్నప్పకి ఆ హైప్లో ప్రభాస్ని వాడి, నిజంగా ప్రభాస్ అంత ఉంటే కొంత నిజం ఉండాలి, చాలా బాగా ఖర్చు పెట్టామని. అన్ని అబద్ధాలు ఆడేసి 200 కోట్లు ఖర్చు పెట్టామన్నమాట చెప్పొద్దని ఇందాక అన్నాను. ఇది వచ్చి జెన్యున్గా బాగా ఖర్చు పెడుతున్నారు. ఇది చూస్తున్నాం కదా, ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. కలికి అశ్విని దత్ గారు వాళ్ళ అమ్మాయిలు తీస్తున్నారు, వాళ్ళు అల్లుడే కాబట్టి అయ్యాడు కాబట్టి అతను తీసిన సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు. సావిత్రి అని, అదే మహానటి, అంతకుముందు ఫస్ట్ సినిమా, అన్నీ కూడా మంచి సినిమాలు. కాబట్టి ఇది డెఫినెట్గా అతని కోరిక. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళడం కోసం అతను ఆర్టిస్ట్ దొరికాడు కాబట్టి, స్టార్ ఆర్టిస్ట్ అని కూడా అటువంటి స్టార్ ప్రభాస్ దొరికాడు కాబట్టి, వై విల్ యూ మిస్యూజ్? ఒకవేళ చేసిన తర్వాత ఇంతకంటే ఎక్కువ చేయాలి హైప్. యాక్చువల్గాను అది పెద్ద హైప్ ఏం కాదు. ముందు కూడా అమెజాన్లో రిలీజ్ చేశారు, దాని తర్వాత అప్పుడప్పుడు పోస్టర్లు పెట్టారు. కమల్ హాసన్ ఎంటర్ అయిన వెంటనే ఒకటి పెట్టారు, అమితాబ్ బచ్చన్ ఎంటర్ అయిన వెంటనే ఒకటి పెట్టారు. మరి పట్టాపదాలు తెలుస్తుంది, ప్రభాస్ సినిమాలు 2 దొబ్బినాయి అక్కడ ఆల్ ఇండియా పాన్ ఇండియా లెవెల్లో. సరే వీళ్ళు అక్కడికక్కడే అది భయపడి పెట్టారు అందరినీ. ఏదో ఒక హ్యాపెనింగ్ జరగాలి కాబట్టి ఒక కమల్ హాసన్ని, ఒక అమితాబ్ బచ్చన్ని, ఇంకోటి ఏమన్నా పెట్టి ఒకసారి ఏమో అమెజాన్లో 2 రిలీజ్ చేయడం. ఎప్పటికప్పుడే గుర్తు చేస్తే ఎందుకు వెళ్తారంటే ఆ హైప్ చేయాలి. మరి ఏదో ఒక స్పెషల్ పేయింగ్ ఎలిమెంట్ ఇందులో ఉంది, అది చాలా ఎగ్జూబరెంట్, చాలా బాగా తీశారు, చాలా ఖర్చు పెట్టారు అనేది జనాలకు తెలియాలి. కాబట్టి ఇతను ప్రిల్యూడ్ అనేది ఏదో పెట్టాడు. ఎలా పెట్టాడు? ఈజ్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ రామాయణ మహాభారతాల్లాగా ప్రతి యుగంలోనూ ఒక కలికి ఉంటాడు, అందులో ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అని మీరు ఇందా నాకు పంపించిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, అందుకు చూడలేదు జనరల్గా చూడండి, నేను ఎప్పుడో చూస్తాను, బికాజ్ సోషల్ మీడియాలో కరెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి అది అలా చేసుకోవడంలో తప్పేం లేదు. ఇంకా బాగా చేయాలి, బాగా చేశాడు. డైరెక్టర్గా చెప్పాడు, నా క్రియేటివిటీని ఉపయోగించి ఐ హ్యావ్ మిక్స్డ్ బోత్ నేను ముందు ఆల్రెడీ చెప్పామను, ఇతను చెప్పిన క్రితమే ఇతిహాసాలని ఇటువంటి ఈ పురాణ దాంట్లని అది ఇతవాళ్ళు చేస్తే వాట్ విల్ హ్యాపెన్. సో సైఫై లెవెల్లో తీస్తే సినిమాని కొంచెం సైంటిఫిక్గా తీస్తే, ఇప్పుడు జార్జ్ లూకాస్ తీసాడు స్టార్ వార్స్ అని, ఫస్ట్లో మొత్తం అయిపోతాడు, ఇతనికి ఇదే లాస్ట్ అన్నారు. ఒక చరిత్ర సూచించేసింది, వరల్డ్స్ బెస్ట్ గ్రాఫిక్ స్టూడియో అది ఇప్పుడు జార్జ్ లూకాస్ స్టూడియో అని. అక్కడే స్టీవెన్ స్పీల్బర్గ్ కూర్చుని క్లోజ్ అనుకో ఎన్ని తీస్తాడనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు 1 year, ఆ టెక్నీషియన్స్ మాట్లాడుకుని అప్పుడు తీస్తారు. ఈటీ తీసినా ఏం చేసినా కూడా, జురాసిక్ పార్క్ ఇవన్నీ కూడా జార్జ్ లూకాస్ హాజ్ హెల్ప్డ్ బై ఆల్ మీన్స్ టు స్టీవెన్ స్పీల్బర్గ్. అలా పెద్ద వాళ్ళు 300 తీశారు. 300 ఫిలింను ఫుల్లీ 90% ఇండోర్ తీశారు, గ్రీన్ మ్యాట్ ఉపయోగించి. 302 తీశారు. అది చాలా చాలా గొప్ప సినిమాలు ఇవన్నీ టెక్నికల్గా. ఇవన్నీ చూసిన ఎనీ గుడ్ డైరెక్టర్ ఒక మంచి సినిమా తీద్దాం, అందులో మన పురాణ ఇతిహాసాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా గొప్పవి, దాన్ని బేస్ చేసి తీసుకుంటే అవతార్. వాట్ ఈజ్ అవతార్? రాముడు, కోతురు, సీత, దానికి ఏదో డిఫరెన్స్ తీసుకురావాలి కాబట్టి లాంగ్ ఫేసెస్ పెట్టి తీశాడు జేమ్స్ క్యామరాన్. టెక్నికల్ ఎక్సలెన్సీస్ వాడి తీసిన సినిమాయే అవతార్. సో ఇతను కూడా ఇప్పుడు మంచి ఛాన్స్ ఉంది ప్రభాస్ని పెట్టి తీస్తే అని మొదలుపెట్టారు. ఈలోగా 2 సినిమాలు అతను పోవడంతో భయపడి చాలామంది ఆర్టిస్ట్ని ఇన్కార్పొరేట్ చేశారు అందులో.
అమితాబ్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ని రకరకాలు పెట్టారు కదా. వీటితో పాటు సినిమాని మర్చిపోతారు జనాలు, కొంచెం లేట్ అయితే ఒకటి మర్చిపోతారు. కాబట్టి మర్చిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాగ రిలీజ్ కాకపోతుంది కదా, ఇది ఓవర్ హైప్ ఏం కాదు, కరెక్ట్గా చేస్తారు వాళ్ళు, కరెక్ట్గా చేస్తారు. నేను ఒక అనుమానం ఎలా చెప్పానంటే డెఫినెట్గా మంచి బిజినెస్ అవుద్ది, అన్ని చోట్ల ఓపెనింగ్ బాగుంటుంది. ప్రభాస్ ఈజ్ అ గ్రేట్ పాన్ ఇండియా స్టార్. వన్స్ అగైన్ 2-3 సినిమాలు పోయినా కూడా ఐ ఆల్వేస్ లైక్ హిమ్. సో నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, పొరలేదు ఎందుకంటానంటే మంచి సెలెక్ట్ చేసుకోమని చెప్తాం అన్నమాట. బేసాలు లేకుండా రాముడు యాక్ట్ చేసాడు, మరి ఆ సినిమా నిజంగా అందంగా ఉన్నాడు. అయినా కూడా సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, ఒక అనుకున్నంత బాగా ఆడలేదు అది, అది పురుషేదో. సో ఇటువంటి అతనికి ఇమీడియట్ జడ్జిమెంట్ లేక, ఇప్పుడు రాముడిని సీతను ఎలా చూసి కిరీటాలతో చూసాం, రావణాసురుడిని ఇప్పుడు కిరీటాలు లేకుండా వేరేగా తీస్తే ఎందుకు చూడరు అని అతను తీసాడు. తప్పులేదు యాక్చువల్గా. ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ ఇండియాలో వెరీ ఫేమస్ స్టేజ్ థియేటర్ యాక్టర్ అనమాట. ప్రపంచం అంతా మన బట్టల్లో ఉన్నట్టుగా తీసాడు రామాయణం నాటకం. స్టేజ్ మీద ప్రపంచం అంతా చేసింది ఆవిడ, ఆ నాటకం ఆడింది అనమాట, డ్రామా తెలుగులో చెప్పుకోవాలంటే. రాముడు మామూలుగా బట్టలో ఉంటాడు అనమాట, సెపరేట్గా ఉండడు, అది పెద్ద హిట్ అది. సో ఆ విధంగా కిరీటాలు ఎందుకు పెట్టాలి, కిరీటాలు పెడితే మళ్ళీ ఎన్టీ రామారావు గారి సినిమాలో ఉంటుంది సంపూర్ణ రామాయణం. సో అలాగే ఎందుకు తీయాలని ఆ బేసాలు ఉంచేసిన ఇవన్నీ చేశారు, కానీ అది బెడిసి కొట్టింది. తర్వాత కొన్ని ముస్లిం క్యారెక్టర్ని రామాయణంలో రావణాసురుడిని సైఫ్ అలీ ఖాన్ చేశాడు. నేనే కామెంట్ చేశాను, ఆఫ్ఘనిస్తాన్ రావణాసురులో ఉన్నాడని చెప్పేసి. సో ఇటువంటి కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి అటువంటి వాటిల్లో బుర్రలేదా అని ఉంటాను. మన ఐ లైక్ హిమ్, ఈజ్ ద వన్ హీరో ప్రౌడ్లీ ఐ కెన్ సే ఈజ్ ద హీ మ్యాన్ అని చెప్పగలను ప్రభాస్. సో అతన్ని పెట్టుకుని మరి అతను మంచి సినిమా తీయాలి, పెద్ద సినిమా తీయాలి, పాన్ ఇండియా కాన్సెప్ట్ని ప్రపంచం అంతా తెలియపరిచేటట్టుగా ఒక ఇండియన్ ఫిల్మ్, దట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ దే హావ్ డన్ వెరీ నైస్లీ అనిపించుకునేలాంటిగానే తీసుంటారు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే సైన్స్ ఫిక్షన్ అనేటప్పటికి కొంత జనాలకి కన్ఫ్యూజ్ అవుతారు. సైన్స్ని మిక్స్ చేసిన సైఫై మూవీ అది, అండ్ అట్ ద సేమ్ టైం మన పురాణాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో క్యారెక్టర్లు పెట్టి సమ్ క్రియేటివిటీ ఈజ్ యూజ్డ్ అని చెప్తున్నాడు. ఆ ప్రెల్యూడ్లో చెప్పింది ఏంటంటే ఐ యూజ్డ్ బోత్ అని. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అని హైప్ చేయడంలో. ఓవర్ హైప్ ఏం కాదు, చెప్పకపోతే ఎలా మరి, సినిమాకి పబ్లిసిటీ చేస్తే చేయకపోతే చేయలేదు అంటారు, చేస్తే చేయాలి, దట్ ఈస్ ద డ్యూటీ. వాట్ ద డైరెక్టర్ హ్యాస్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెల్యూడ్, ఇట్స్ ఫెంటాస్టిక్. భక్త కన్నప్ప బాగా ట్రోల్ అవుతుంది ఆ టీజర్ బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి, కానీ ఇందులో ప్రభాస్ కళ్ళు మాత్రమే కనిపించాయి, అంటే శివుడి క్యారెక్టర్ పోషిస్తున్నారని విన్నాము. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటారంటే ప్రభాస్ పరువు తీయకండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా దానికి బాగా హైప్ ఎవరి సినిమాల్లో చేసుకుంటారు కదా, ఆ విధంగా మంచు మనోజ్ అని అతను మంచు విష్ణు చేసే సినిమా పెద్ద సినిమా కానీ చేసుకుని తను ఏదో యాక్షన్ ప్లాన్ ఏదో చేసుకున్నాడు. ఆ ఆర్టిస్ట్ పెద్ద స్టార్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు అంచెలంచెలుగా చెప్పుకుంటూ వచ్చి ఈ రిలీజ్డ్ స్మాల్ ట్రైలర్ సార్ట్ ఆఫ్ థింగ్ ఒక ప్రమోషన్ పెట్టి రిలీజ్ అయిన దాంట్లో ఏదో ఒక్క షార్ట్ ప్రభాస్ ఉంది, అది ఒకటే బాగుంది, మిగతాది వచ్చి శివ అని అరిచేది ఇంకా బాగా ఆరాలి అని చెప్పి ఎళ్ళే ఎవరో నెటిజన్స్ తరపున ఈ తమ్లైన్లు పెట్టి యూట్యూబ్ చేసిన వాళ్ళందరూ నోరు పోయండి. ఎందుకంటే ఒక సినిమా చేస్తారు, సినిమా వచ్చే ముందే మీరు ఎందుకు కిల్ చేస్తారు మీరు దాన్ని? మంచి ప్రాజెక్ట్ చేస్తారు, భక్త కన్నా గుడ్ స్టోరీ, అతను ఏ సినిమాలో ఇన్స్పైర్ అయ్యింది అవి కూడా చెప్తున్నాడు. ఆవిడ బుద్ధిలేదు అయ్యేటాడికి, ఏదో సినిమాలో ఇన్స్పైర్ అవ్వాలి, అయిన తర్వాత కొంచెం మ్యాగ్నానిమస్గా కొంచెం పెద్దగా చేయాలని అనుకుంటారు. దానికి చాలా హైప్ చేసిన దాన్ని మన ఎవరో సన్ ఆఫ్ ఇండియాలో అన్ని అబద్ధాలు చెప్పారు వాళ్ళు. ఒక సాంగ్కి 1,80,00,000 అయితే 10 లక్షలు కూడా ఏముంటుంది దానికి. ఆ విధంగా సరే మోహన్ బాబు లాంటి చెప్తే ఫూల్ అయిపోయాడు, రోజు కూడా ఆడలేదు. అది ద ఫ్లాప్ ఆఫ్ ద డికేడ్, అది బిగ్గెస్ట్ ఫ్లాప్. సో దాంతో కంపేర్ చేస్తారు ఈ సినిమాని ఆల్రెడీ. మరి అది నిజంగా చాలా జెన్యున్గా బాగుంటే తప్పితే దట్ మైట్ గెట్ ఎఫెక్ట్ చేయకూడదు సినిమాని. సోషల్ మీడియాలో ఎవరు ఆపలేము మనం, నేను చేయకూడదు అన్నా కూడా ఎవరు ఆపలేము. వాళ్ళు కూడా ఓవర్ ఎగ్జాజరేటెడ్గా చెప్పకుండా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం అన్నట్టు చెప్తూ ప్రభాస్ పోస్టర్ కూడా అక్కడక్కడ బాగా చూపిస్తూ అని చెప్తే ఒకటి తప్పితే వీళ్ళు ఫాల్స్గా చెప్తున్నట్టుగా సన్ ఆఫ్ ఇండియాలో తేలిపోయారు.
అదే చిన్న సినిమాకి ఏదో ఎవడో కాన్సెప్ట్ పట్టుకెళ్ళి తీశారు. దాంట్లో అబద్ధం ఆడేస్తే ఒప్పేసుకుంటారా? 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి 1,80,00,000 ఖర్చు పెట్టారంటే ఎవడో కుర్రోళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలామంది సీజీ వర్క్ గురించి అంతా తెలుసు. ఓకే, 3D యానిమేషన్ చేసే వాళ్ళు అందరికీ తెలుసు. వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు. సో ఇప్పుడు ఈ నిజంగా పెద్ద సినిమా కదా, దీనికి దాంతో కంపేర్ చేయడం వల్ల ఈ సినిమాకి దెబ్బ వస్తుంది. ఇప్పుడు అలా చేయకూడదు. బికాజ్ ఇది ఒక జెన్యున్గానే చేశారు కాబట్టి ప్రభాస్ లాంటి డేట్ ఇచ్చారు. నిజంగా ప్రభాస్కి ఫుల్ రెమ్యూనరేషన్ ఇస్తే ఈ సినిమా సరిపోదు. ఏదో రిక్వెస్ట్ చేసి ఉంటారు, ఏదో ఒక 4-5 రోజులు ఇయ్యని. శివుడు కదే కదా, శివుడి పాత్రే ఉండదు అందులోనూ. కన్నప్ప పాత్ర పెద్దది. ఓకే, సో శివుడిగా ఏదో గెస్ట్ క్యారెక్టర్ అంటే బిజినెస్ అవ్వదు కాబట్టి ప్రభాస్ ఉన్నాడని చెప్పి అతనికి ఏమి ఇచ్చారు అవన్నీ రేపొద్దున రిలీజ్ అయ్యి వెంటనే చెప్పేస్తారు. ఓకే, ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినా కూడా ప్రజలు కూడా సినిమా చూసేవాళ్ళు కూడా అతను ఏమి లేదురా అని అనుకోండి, అప్పుడు బ్యాడ్ వస్తుంది. అంచేత కొంత మీరు కమిట్ అవ్వాలి ముందుగానే. శివుడు అతనే బాగుంటాడని ఆల్ ఇండియాలో ప్రపంచం అంతా ప్రభాస్కి ఉన్నారు కాబట్టి అతను రిక్వెస్ట్ చేసి చాలా కష్టపడి కన్విన్స్ చేసి తీసుకున్నాం. అతను పెద్ద మనసుతో ఇచ్చాడు. దాని మీద ఫోకస్ చేయాలి. దాని మీద కాకుండా సినిమాలో సంబంధించిన చిన్న క్లిప్పింగ్స్ పెట్టినట్టున్నారు, దాన్ని వీళ్ళు మోసేస్తారు. ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో దే ఆర్ స్పాయిలింగ్ అనమాట. స్పాయిలర్స్ లాగా ఎలాగంటే శివ అనేది బాగా అనలేదు, ఎలా అది కూడా చెప్పేస్తాడు వీడు. ఆ బచ్చు విష్ణు అన్నాథ శివ అని అరుస్తాడు అనమాట. అది కూడా నువ్వు చెప్పేస్తావా? డైరెక్షన్ వాల్యూ కూడా. రూమ్లో 3 ఉంటారట, ఆ 3 ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా అరిసాడే చెప్తాడు అప్పుడు.